ఈ డ్రెస్సింగ్ ఏంటి మేడం? నేను చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నాను మేడం. మరి ఆఫీస్కి ఇలానే వస్తావా? లేదు మేడం, నాది మొత్తం చేంజెస్ చేస్తాను మేడం. హెయిర్ స్టైల్ చేంజ్ చేస్తాను మేడం. ఇలా ఆయిల్ పెట్టుకొని వస్తే ఎవరైనా ఆఫీస్లో మాట్లాడతారా? అంటే నా డిగ్రీలో చిన్నప్పటి నుంచి ఇలా ఉండబట్టి ఇలా ఉన్నాను మేడం. నేను చేంజెస్ చేసుకుంటాను. ఒక స్కూల్కి ఎలా వస్తా, ఒక స్కూల్కి అయితే ఎలా వెళ్తారో బ్యాగ్ వేసుకొని నూనె పెట్టుకొని యూనిఫామ్ డ్రెస్ వేసుకొని నువ్వు అలానే రెడీ అయ్యి వచ్చావు. ఓకే మేడం, నేను చేంజెస్ చేస్తాను మేడం. ఎక్కడికైనా ఇంత పెద్ద ఫైల్ తీసుకెళ్తారా? అంటే సర్టిఫికేట్స్ ఇవన్నీ చూస్తారు కదా మేడం, అందుకనే తీసుకొని వచ్చాను. ఎప్పుడైనా సరే ఒక జాబ్ వచ్చిన తర్వాతనే నువ్వు సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నువ్వైతే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే ఒక రెజ్యూమ్ ఒకటి సరిపోతుంది. ఓకే మేడం. సరే, మరి నేను నీకు ఇప్పుడు జాబ్ ఇస్తే నువ్వు ఎలా ప్రూవ్ చేసుకుంటావు? అన్ని నేర్చుకుంటాను మేడం. ఏమేమి నేర్చుకుంటావు? నా స్కిల్ నేర్చుకుంటాను మేడం. నేను అన్ని ఇంప్రూవ్ చేసుకుంటాను మేడం. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, నీ డ్రెస్సింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, నీ హెయిర్ స్టైల్ మార్చాలి. ఓకే, ఓకే మేడం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే నీ కమ్యూనికేషన్. ఓకే మేడం. ఓకేనా? ఓకే మేడం. సరే, మరి మరి ఎలా, ఎప్పుడు జాయిన్ అవుతావు? మీరు ఈరోజు అంటే ఈరోజు, రేపంటే రేపు మేడం. నీ రెజ్యూమ్ ఒకసారి నాకు సాఫ్ట్ కాపీ పంపించి నేను ఒకసారి చెక్ చేసి నీకు కాల్ చేపిస్తాను. తప్పకుండా మేడం. ఓకే, తప్పకుండా మేడం. ఫోన్ ఇంగ్లీష్ అయితే ఈసారి వచ్చినప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. ఓకేనా? ఇలా తెలుగులో మాట్లాడడానికి ఒప్పుకోను. ఓకే మేడం. సరే మరి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, ఏంటంటే ఇది జస్ట్ కేవలం షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే. ఇది ఎందుకు చేస్తున్నామంటే చాలామంది జాబ్స్ కోసం సెర్చింగ్ చేస్తూ ఉంటారు కదా, సో వచ్చి తెలుగులో మాట్లాడతారు. ఒక హెచ్ఆర్ అంటే తను ఏ విధంగా ఆ యొక్క వచ్చిన జాబ్ కోసం వచ్చారు కదా, హెచ్ఆర్ ఈ విధంగా ఆశిస్తారనమాట. ఏమని, తన స్కిల్ ఏంటి, తన టాలెంట్ ఏంటి, తను ఏం చదువుకుంది, తను ఇంగ్లీష్లో మాట్లాడుతుందా లేదు, ఇవన్నీ చూసే మనకి జాబ్ ఇస్తారు. కాబట్టి ఏంటంటే మనం తెలుగుతో పాటు కమ్యూనికేషన్ నేర్చుకోవాలి. ఈ విధంగా నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది, జాబ్లో రాణించగలనమాట. సో మా అదితి టీవీ ఛానల్తో తరపున అలాగే చందన ఛానల్ కూడా ఈ యొక్క షార్ట్ ఫిలిమ్స్ అనేవి ఉంటాయి. సో ఏంటంటే ఈ యొక్క ఛానల్ అలా హెచ్ఆర్ క్వశ్చన్స్ ఏం అడుగుతారు, ఏ విధంగా జాబ్ చేస్తే స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది, ఇలాంటి వీడియోస్ అని మన ఛానల్ ద్వారా తెలుపుతుంటాము. ఈ షార్ట్ ఫిలిమ్స్ని ఆదరించండి చందన ఛానల్ ద్వారా, అదేవిధంగా మన అదితి టీవీ ఛానల్ ద్వారా. సో ఇలాంటి వీడియోస్ పెడుతూనే ఉంటాము. ప్రతి సాటర్డే సండే ఈవినింగ్ 7 o'clockకి మనకి వీడియో అనేది వస్తుందన్నమాట. 2 ఛానల్స్లో వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, చందన ఛానల్ని, అదితి టీవీ ఛానల్ని 2 సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఎలా ఉండాలి, ఏంటి, మన స్కిల్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది, ఏమన్నా ఒకవేళ క్వశ్చన్స్ ఏం అడుగుతారు హెచ్ఆర్ దగ్గరికి వెళ్తే, ఇలానే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చందన ఛానల్లో కూడా కామెంట్ చేయండి, తను రిప్లై ఇస్తారు. మా అదితి టీవీ ఛానల్ ద్వారా కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఓకేనా? సో మీకు ఏమున్నా కూడా డౌట్స్ని క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ ఛానల్స్.